మునగ డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం లడ్డూలు. అంటే మునగ డ్రై ఫ్రూట్స్ ఖర్జూరంతో లడ్డూలు అంటే నేమ్ వరకు మీకు కొంతవరకు క్లారిటీ వచ్చుండొచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునగ డ్రై ఫ్రూట్ ఖర్జూర లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు 1 కప్పు, గుమ్మడి గింజలు 1 కప్పు, నల్ల నువ్వులు 1 కప్పు, వాల్నట్స్ 1 కప్పు, ఖర్జూరాలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పుచ్చకాయ గింజలు 1 కప్పు, మునగాకు పొడి 1 కప్పు. మునగ డ్రై ఫ్రూట్ ఖర్జూర లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మునగ ఒక్కసారి ఇక్కడ మీరు చూస్తే కనుక మునగ, ఇది మునగాకు పొడి అండి. సో ఇది మనకు బయట దొరుకుతుంది. దీంతో ఉపయోగం ఏంటి అంటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది, చర్మానికి చాలా మంచిది, మునగాకు బోన్స్కి చాలా మంచిది, అలాగే వాపుల్ని చాలా వరకు తగ్గిస్తుంది తెలుసా. సో మునగాకుతో ఎన్ని రకాల ఉపయోగం ఉన్నాయో చెప్పలేను, లిస్ట్ వేసుకుంటూ పోతే చాలా పెద్దదవుతుంది. అలాగే మనకు డ్రై ఫ్రూట్స్. సో డ్రై ఫ్రూట్స్ అనగానే ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు హై ఇన్ మెగ్నీషియం, హై ఇన్ పొటాషియం, వైటమిన్ బిఈ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. ఓకే, సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. పుచ్చకాయ గింజలు రెడీగా ఉన్నాయి, గుమ్మడి గింజలు రెడీగా ఉన్నాయి. ఓకే, సో ఇది మనకు మెయిన్. గింజల్లో మనకు చూసుకుంటే ఈ రెండింటిని కూడా మనం మెయిన్గా తీసుకుంటున్నాం. అయితే నెయ్యి లేకుండా ఫస్ట్ మనం వీటిని వేయించుకోవాలన్నమాట. ముందుగా గుమ్మడి గింజలు హై ఇన్ మెగ్నీషియం, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, నిద్ర పట్టించడానికి చాలా బాగా సహాయపడుతుంది. అందుకే నిద్ర లేమితనం అంటారు కదా. సో కొంతమంది నిద్ర తొందరగా పట్టదు, అలాంటి వాళ్ళు కొంచెం పంకిన్ సీడ్స్ అలా నోట్లో వేసుకోమని చెప్తారనమాట. చాలా హెల్తీ అండి, అండ్ నిద్ర కూడా చాలా బాగా ఇండ్యూస్ చేస్తుంది అనమాట. సో మనకు నెయ్యి లేకుండా ముందుగా గుమ్మడి గింజలు వేసుకున్నాము, అలాగా పుచ్చకాయ గింజలు కూడా. గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు రెండు కూడా మనం వేసుకొని నెయ్యి లేకుండా మనం చక్కగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఎంత వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో అవిసె గింజలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, శాకాహారం తీసుకునే వాళ్ళకి ఒమేగా 3 చాలా తక్కువ దొరుకుతుంది, టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. సో చక్కగా అవిసె గింజలు తీసుకోండి, చాలా మంచిది. 1 కప్పుడు అవిసె గింజలు. ఒక రకంగా ఇంతవరకు మనం అన్ని సమానమైన క్వాంటిటీస్లోనే తీసుకున్నాం. గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, అలాగే అవిసె గింజలు ఇవన్నీ కూడా మనం సమానంగానే తీసుకున్నాం. అంటే మనకు నెయ్యి లేకుండా రోస్ట్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. అది నెయ్యి అది వేసుకున్నామంటే కొంచెం మనకు తొందరగా కొంచెం దాని ఫ్రెష్నెస్ తగ్గిపోతుంది, అంతకన్నా ఏం లేదు. ఏదైనా సరే అండి, ఇలాంటివన్నీ కూడా మనము ఎక్కువ మోతాదులో ఎప్పుడు చేసుకోకూడదు. 10 or 15 అంతే, ఆ వీక్ అయిపోతుంది, నెక్స్ట్ వీక్ మళ్ళీ చేసుకోండి. సో ఆ తర్వాత వాల్నట్స్. వాల్నట్ అంటే బ్రెయిన్, వాల్నట్ లుక్స్ లైక్ బ్రెయిన్. సో దాని షేప్ ఎలాగైతే ఉందో దాని ఉపయోగం కూడా అంతే. సో మంచి మేధాశక్తికి, బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి, మెమరీ ఇంప్రూవ్మెంట్కి మనకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. పిల్లలకు నానబెట్టి వాల్నట్స్ కంపల్సరీ ఇవ్వండి. బాదాము అలాగే వాల్నట్స్ చాలా చాలా మంచిది. చిక్ అంటున్నాయి కదా, కొంచెం వరకు మనకు వేగింది. ఇంకొక 1 minute అంతే. మనకి నల్ల నువ్వులు ఎందుకు తీసుకున్నాం, తెల్ల నువ్వులు ఎందుకు తీసుకోలేదు అంటే బాగుంటాయి. నల్ల నువ్వులు చాలా వరకు చాలామంది వెనక్కి పెడుతూ ఉంటారు, అంటే తొందర ప్రిఫర్ చేయరు. కానీ ఎంత మంచిది తెలుసా అండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. సో దీంట్లోకి మనము నల్ల నువ్వులు కూడా తీసుకుందాం. సమానంగా అన్ని సమానంగా ఈక్వల్, ఏది తక్కువ కాదు ఎక్కువ కాదు. నల్ల నువ్వులు వేసాక పెద్ద టైం పట్టదు, ఎందుకంటే అది చిక్ అంటుంది కదా, చిల్లుతుంది కాబట్టి మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా ఒక బౌల్ కూడా రెడీగా పెట్టుకున్నాం కదా. సో ఇదంతా చక్కగా వేయించేసుకున్నాము, స్మెల్ కూడా బాగా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసానండి. సో ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. సో ఇలా మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుని ఖర్జూరాలను వేయించేసుకుందాం. జస్ట్ ఒక 1 minute అంతే. ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. సో ఇది సీడ్లెస్ అండి, సీడ్స్ తీసేసాము. సో ఈ మధ్య మనకు సీడ్లెస్ కూడా దొరుకుతున్నాయి. ఇది మనం తీసాము మాన్యువల్గా, సో దొరుకుతున్నాయి కాబట్టి దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. సీడ్స్ ఉండకూడదు అంతే, అది కాన్సెప్ట్. సో
సో ఇది కొంచెం చక్కగా నేతిలో ఒక 2 నిమిషాలు వేయించుకోవాలంతే. ఇదేం రోస్ట్ అవ్వాలి అట్లా ఏం లేదు. సో జస్ట్ ఏంటంటే మరి డైరెక్ట్గా పచ్చిగా వేయకుండా కాస్త వేయించుకొని వేస్తే బెటర్ కదా అని. సో ఈ విధంగా మనం ఖర్జూరాలను కూడా వేయించేసుకున్నాం కదా. వేయించేసుకొని ఇదే బౌల్లోకి తీసేసుకుందాం, లేదా ఇంకో సపరేట్ బౌల్లోకి తీసుకొని సపరేట్గా మనము ఫస్ట్ ఈ పొడంతా అయిపోయిన తర్వాత దీంతో పాటు మిక్స్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం సపరేట్గానే తీసేసుకుందాం. అంటే మీకు కాన్ఫిడెన్స్ ఉంది బాగా నలుగుతాయి అంటే పర్వాలేదు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, దీన్ని ముందు సపరేట్గా మనం పొడి కొట్టుకున్న తర్వాత దీంతో ఇది మిక్స్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇదిగోండి మునగాకు పొడి మనం రెడీగా పెట్టుకున్నాం. సో దీన్ని కూడా ఈ డ్రై ఫ్రూట్స్లో వేసేస్తున్నాం అనమాట. ఎందుకంటే పొడే కదా, సో అది ఇది మనకు సరిపోతుంది. సో సేమ్ క్వాంటిటీ మళ్ళీ. సో ఇప్పుడు దీన్ని ముందుగా పొడి చేసుకొని ఆ తర్వాత ఈ ఖర్జూరాలని కలిపి దాంతో పాటు చేసుకుంటే మనకు ఒక ముద్దలాగా వస్తుంది ఫైనల్గా. ఎందుకంటే ఇది కొంచెం ముద్ద కదా, సో దాంతోపాటు ఒక ముద్దలాగా వస్తుంది. అండ్ దాని తర్వాత చక్కగా లడ్డూలు కట్టుకోవడమే, అంతే, ఏం లేదు. ఓకే, సో ముందుగా ఈ రెండింటినీ కలిపి చక్కగా ఒక సెమీ పేస్ట్ లాగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా ఇలా చక్కగా విడివిడిగా ముందుగా. సో ఇదంతా మనకి డ్రై ఫ్రూట్ పొడి, అలాగే మునగాకు, ఇది మనకు ఖర్జూరం పేస్ట్. సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఖర్జూరంతోనే మనకు స్వీట్ వచ్చింది. చూసారా, మీరు గమనించారు కదా, వేరే స్వీట్నర్స్ మనం ఏమీ యాడ్ చేయలేదు. అలాగే ఇది వేడిగా ఉన్నప్పుడే మనము దీన్ని చుట్టుకోవాలి. ఇలా నేను కలుపుతూ ఉంటాను. ఓకే, సో కొంచెం మనకు చక్కగా ఇదంతా కూడా మిక్స్ అయ్యేలా ఒక్క 2 నిమిషాలు బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, మనము చక్కగా ఇలా మిక్స్ చేసేసుకున్నాము. ఖర్జూరం పేస్ట్ అలాగే పొడి, మనం తయారు చేసుకున్న పొడి, ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలా బాగా విపరీతంగా కలిపేశాను అనమాట. ఓకే, సో ప్రస్తుతానికి కన్సిస్టెన్సీ ఇలా ఉందండి. ఇదిగోండి ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ. అయినప్పటికీ కూడా ఇది మనకు వస్తుంది, లడ్డూలు చుట్టుకోవడానికి వస్తుంది. కానీ మనము ఈ నెయ్యి సహాయంతోనే లడ్డూలు చుట్టుకోవాలి. సో దీంట్లో మనం కాస్త నెయ్యి వేసేసుకుందాం. ఇది మీరు నెయ్యి వేడి చేసుకొని వేసుకుంటా అంటే అట్లా కూడా వేసుకోవచ్చు. సో ఇలా నెయ్యి సహాయంతో, వేడివేడి నెయ్యి సహాయంతో అయినా కూడా చేసుకోవచ్చు. దీన్ని చక్కగా మనం ఇలా చుట్టేసుకుందాం. ఆహా, కలర్ ఎట్లా ఉంది, డిఫరెంట్గా ఉంది కదండి. అంటే మామూలు డ్రై ఫ్రూట్ లడ్డు లాగా లేము, అంటే మనకి మునగాకు పొడి వేసేసాం కదా, సో దానివల్ల కలర్ మొత్తం ఇట్లా గ్రీన్గా అయిపోయింది అనమాట. ఆహా, సో హెల్దీ అండి అసలు నిజంగా. ఇందులో చూసారా, మునగాకే చాలా హెల్దీ. మునగాకు మనం ఏ వంటల్లో వేసినా, దాంతో ఏం చేసినా అసలు ఇంకా విపరీతమైన హెల్దీ అది. దాంతోపాటు ఇన్ని రకాల డ్రై ఫ్రూట్స్, అసలు ఇంకా మీరు ఊహించుకోండి దీంట్లో ఎంత హెల్దీ ఎలిమెంట్స్ ఉన్నాయో. ఇది మనకు ఏదైనా కూడా అండి, ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్కి సంబంధించి ఏదైనా కూడా మనకు వారం కన్నా ఎక్కువ పెట్టే ప్రయత్నం చేయకండి. ఎందుకు ఏమొచ్చింది చెప్పండి, మనం ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళాం కదా. సో మహా అంటే ఒక వారం వరకు చేసుకుంటే ఏం లేదు, ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది. ఆ తర్వాత కొంచెం వాసన రావడము అలా ఉంటుంది. ఏదైనా ఫ్రెష్గా ఉన్నప్పుడు తినడమే బెటర్. సో అందుకేంటి అంటే ఫ్రెష్గా ఉన్నప్పుడే తినే ప్రయత్నం చేయండి, తక్కువ మోతాదులోనే చేసుకోండి. ఇది పిల్లలకు, పెద్దవాళ్ళకు, అందరికీ సాయంత్రం పూట పిల్లలు ఏదైనా స్వీట్గా తినాలి అనుకుంటే కనుక ఇచ్చేసేయండి వాళ్ళకి. అది హ్యాపీగా తింటారు. స్వీట్గా ఉంటుంది కదా ఖర్జూరం వల్ల, న్యాచురల్ స్వీట్నరు, మనం అసలు ఏమీ వేయలేదు కూడా, వేరే షుగర్స్ అట్లాంటివి ఏమీ వేయలేదు, బెల్లం కూడా వేయలేదు ఆఖరికి. జస్ట్ మనము ఖర్జూరం, ద వెరీ న్యాచురల్ స్వీట్నర్. అండ్ ఖర్జూరం కూడా మనకి ఏంటి అంటే కొన్ని ఖర్జూరాలు చాలా స్పెషల్గా నాణ్యతగా ఉంటాయన్నమాట. సో అవి తీసుకునే ప్రయత్నం చేయండి. చూసారా, చక్కగా 5 లడ్డూలు తయారు చేసేసాను. ఓకే, సో ఈ విధంగా మనము మునగ డ్రై ఫ్రూట్ ఖర్జూర లడ్డూలు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునగ డ్రై ఫ్రూట్ ఖర్జూర లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు 1 కప్పు, గుమ్మడి గింజలు 1 కప్పు, నల్ల నువ్వులు 1 కప్పు, వాల్నట్స్ 1 కప్పు, ఖర్జూరాలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పుచ్చకాయ గింజలు 1 కప్పు, మునగాకు పొడి 1 కప్పు. మునగ డ్రై ఫ్రూట్స్ ఖర్జూర లడ్డూలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు,
గింజలు, అవిసె గింజలు, వాల్నట్స్, నల్ల నువ్వులు వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో మునగాకు పొడి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నెయ్యి వేసి కరిగిన తర్వాత ఖర్జూరాలు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని విడివిడిగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత రెండింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కాస్త నెయ్యి వేసి కలుపుతూ లడ్డూలు చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మునగ డ్రై ఫ్రూట్ ఖర్జూర లడ్డూలు రెడీ.